అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అనంతపురం జిల్లాలోని పంబనూరు గ్రామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి విశేషాలు తెలియజేయాలనుకుంటున్నాను. నేను నాగపంచమి రోజు నాగులకి పాలు పోయడానికని అక్కడికి వెళ్ళాము. అప్పుడు మొత్తం షూట్ చేశాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమాన్వితమైన దేవుడు అండి. కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం విశేషం ఏంటంటే ఒకే శిలలో 5 రూపాల్లో దర్శనమిస్తారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కుండలిని ఆకారంలో సర్పాకారంలో దర్శనమిస్తారు. మొదట పీఠంలో చుట్లు చుట్టుకొని శ్రీచక్రాకారంలో ఉంటారు. మధ్యలో శివలింగ రూపంలో ఉంటారు. పైన వినాయక రూపంలో ఉండి పైన సర్పాల రూపంలో ఉంటారు. ఆ పైన నరసింహస్వామి రూపంలో ఆచి రూపంలో ఉంటుందండి. మొత్తము 5 రకాలుగా దర్శనమిస్తారు. ఈ విగ్రహంలో మొత్తం శివ కుటుంబమే ఉంటుందండి. చాలా విశేషమైన దేవుడు. ఇక్కడికి కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు వచ్చి మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. 7 వారాలు 9 వారాలు ప్రదర్శనలు చేస్తారు. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత 108 ప్రదర్శనలు చేస్తారండి. వాళ్ళ విలువను బట్టి 9, 11 ప్రదర్శనలు కూడా చేస్తారండి. ఖచ్చితంగా నెరవేరుతుందని వాళ్ళ నమ్మకము. ఆ 9 వారాల లోపే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారండి. ఈ టెంపుల్ అనంతపూర్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఆత్మకూరు మండలంలో ఉంటుంది. ఈ టెంపుల్ని పురాతన కాలంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో వ్యాస మహర్షి నిర్మించారని, ఋషులంతా ఇక్కడ తపస్సు చేసుకునేవారని, తరువాత కాలంలో ఆత్మకూరులో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి శాస్త్రి గారు పూజలు చేసి ఆ విగ్రహాన్ని చూసి దీనిలో మహిమలు ఉన్నాయని ప్రచారం గావించారని, తర్వాత 2004లో సచిదానంద స్వామి శివపార్వతులను ప్రతిష్ఠించి పూజలు చేశారని చెప్పుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. షష్ఠికి కూడా పూజలు బాగా చేస్తారు. రాహుకేతు పూజలు, హోమాలు, ఇక్కడ దీపాలు వెలిగించడం చాలా ముఖ్యమైన పూజ అండి. వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చి దీపాలు వెలిగిస్తారండి. చాలా ఫేమస్ ఇక్కడ. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టి వెళ్తుంటారండి. పిల్లలు అయిన తర్వాత పిల్లలతో పాటు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.